హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. డే 13 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్. పొద్దుగాల యాజ్ యూజువల్ లేట్గా లేవడం మనకు అలవాటు అయిపోయింది కదా లాస్ట్ 1 month నుంచి. అందుకే మళ్ళీ మర్చిపోయి, యాక్చువల్లీ అమ్మ లేదనే సంగతి మర్చిపోయి నేను లేట్గా లేచేసాను. నేను లేచేసరికి మా వారు పిల్లల్ని ఫ్రెష్ చేయించి స్నానం చేసి స్కూల్కి రెడీ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు టిఫిన్కి ముందు రోజు ఏం ప్రిపరేషన్స్ లేవన్నమాట. ముందు రోజు బిర్యానీ చేసేసరికి మేము అలసిపోయినాము. అందుకనేసి ఇంకా నేను బ్రెడ్ అయితే తోసులాగా చేసి ఇచ్చేస్తున్నా. జస్ట్ కాల్చి ఇచ్చేసి, పాలు కూడా మ్యాండేటరీ. యాక్చువల్ అయితే కొంచెం ముందు లేకుంటే ఎగ్ కూడా ఉడకబెట్టేదాన్ని, బట్ లేవలేదు. హడావిల్లో ఉడకబెడితే ఎగ్ సరిగ్గా బాయిల్ కాదు, మళ్ళీ అది కూడా మంచిది కాదనేసి మ్యాక్సిమం ఎగ్ 20 minutes అట్లా ఉడకబెట్టాలి. అప్పుడే అది మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుంది, పిల్లలకు కూడా తినగానే డైజెషన్ అవుతుంది అనమాట. అందుకనే ఇంకా నేను రిస్క్ తీసుకోలేదు. పిల్లలకు పాలు పోసి బ్రెడ్ ఇచ్చిన. బ్రెడ్ పాలతో కలిపి తినడం వాళ్ళకి నేర్పించలేదు. బ్రెడ్ సపరేట్గా, పాలు సపరేట్గా, లోపల వెనక కలుస్తాయి. కానీ బ్రెడ్ పాలతో తినడం వల్ల వాళ్ళు ఆ టేస్ట్ మిస్ అవుతారు అనమాట, ఆ ఫ్లేవర్. పాలు ఇంకా అట్లా నచ్చవు, ఉట్టి పాలు వాళ్ళు తాగడం అసలు నచ్చదు అనమాట. ఏదైనా ఉంటేనే తాగలుగుతారు, అందుకే అట్లా అలవాటు చేయలేదు. అండ్ స్నాక్స్ కోసానికి ఈరోజు ఫ్రూట్స్ పెడుతున్నా. డైలీ మ్యాక్స్ ఫ్రూట్సే డైలీ, లేదంటే ముందు రోజు ఏదైనా కేక్ అట్లాంటివి చేస్తే అది పెడతా ఉంటాను అనమాట. ఆ రోజు ఆరెంజ్ కావాలన్నారు. ఈ ఆరెంజ్ పెట్టినప్పుడల్లా నాకు పెద్ద టాస్క్, ఎందుకంటే అది జ్యూస్ ఆరెంజ్లు అనమాట, అవి పీల్ ఆఫ్ చేసే ఆరెంజ్లు కావు. వాటికి లోపల ఉన్న వాటికి కూడా బయట పొట్టే కాకుండా లోపల కూడా ఎటువంటి పొట్టు లేకుండా పెడితేనే వాళ్ళు తింటారు, లేదంటే చప్పరిచ్చి అట్లనే పడేస్తారనమాట. అట్లా వేస్ట్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీలో. అందుకే తీసేసి పెట్టినా. ఇంకా వాళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. బట్ ఇప్పుడు నేను నడవలేను, అందుకే పిల్లల్ని మా వారు తీసుకెళ్తున్నారు. ఇంకా మాకు స్నాక్స్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన కదా, గ్యారప్పలు చేసినాను. మా వారికి అయితే పిచ్చగా నచ్చినాయి. అందులోనూ ఆయనే కదా చేసింది, నేను ఊరికే సాయం చేసా, పక్కకుండా గైడ్ మాత్రమే చేసిన. మనం చేసిన వంట ఎట్లున్నా మనకైతే మంచిగా నచ్చుతుంది కదా, అట్లా ఆయన చేసుకుండు కాబట్టి ఆయనకు బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా ఫెస్టివల్స్ ఇట్లాంటి ఏకాదశి, సంక్రాంతి, దసరా ఇట్లాంటి పండుగలు వస్తే ఒక 2-3 రోజుల వరకు మా ఇంట్లో అప్పాలు ఉంటాయి కదా, అప్పాలు ఛాయలు వేసుకోవడం, అదే మన టిఫిన్ అనమాట. ఇదే మన తెలంగాణ కల్చర్. మరి గిఫిన్లు చేసే వరకు ఎవరు అవుతారు చెప్పండి. మళ్ళీ అందులోనూ నెక్స్ట్ డే అప్పాలు ఛాయలు వేసుకొని తింటే అది ఎంత టేస్టీగా ఉంటాయి, అది చెప్పడానికి అసలు రాదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అవునా లేదా కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు ఏంటి, మండే, నిన్ననే కదా ఆ రోజు అన్నది. సో నిన్న మండే కాబట్టి నేను పూజ చేసుకునే వరకు ఏమి తినను, తాగను, ఏమీ చేయను. అందుకే ఫస్ట్ నేను ఇంకా పిల్లల్ని పంపించేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజ చేసేసుకుంటున్నా. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down over. మామూలు రోజులలో అయితే నేను పూజ చేసుకోవడానికి గంట సేపు టైం పడుతుంది. అన్నీ క్లీన్ చేసుకొని ఆ దేవునిది ఒక చెక్కలా ఉంటుంది అనమాట మాకు ఆ చెక్క దగ్గర పేపర్లన్నీ మార్చుకొని మళ్ళీ పువ్వులు కూడా లేకపోతే పోయి తెచ్చుకొని అట్లా చేస్తూ ఉంటాను అనమాట గంట సేపు. బట్ ఇప్పుడు అంతసేపు నించోలేను కాబట్టి ఫాస్ట్గా చేసేసుకున్నా. వంటకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. మా వారు కట్ చేస్తారు. మా వారు ఇప్పుడు నువ్వు వీడియో తీసినావు అనుకో, నేను చేయవంట నువ్వే చేసుకోవాలని బెదిరిస్తారు అనమాట. నేను దెబ్బకే వీడియో ఆపేసిన. ఇంకా ఇంతవరకు ఏమీ తినలేదు కదా, సో నాకు కూడా ఛాయ్ తాగాలనిపించింది. అప్పలు ఎలాగో వేసుకోలేను కదా, అందులో పల్లి పొడి వేసిన కాబట్టి ఉట్టి ఛాయ్ అన్న తాగుదామని ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నా. అంత పెద్ద కప్ అని మీరు అస్సలు టెన్షన్ పడకండి, దానిలో సగం కంటే ఇంకొంచెం తక్కువనే ఉంది. ఊరికి ఆ కప్లో తాగాలనిపించింది. ఈ కప్ అయితే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అప్పుడు అంత పెద్ద జుట్టుతోటి ఎట్లున్నా చూసిర్రా, ఇప్పుడే అసలు ఘోరం. అప్పటికిప్పటి ఫోటోలు చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్గానే ఉన్నాయి, ఏం మారలేదు, ఒక జుట్టు తప్ప. మాట్లాడు మీకు ఒక ఫజిల్, ఇది గెలిస్తే 500 బెట్. ఈ 3 డబ్బాలల్లో 67 ఫిక్స్ చేయి. 100 బెట్. ఈ 3 డబ్బాలలో 67 ఫిక్స్ చేయాలి. అంటే ఈ 3 ఇట్లల్లో 67 పట్టియాలి. నాకు సంబంధం లేదు. 67 ఇలా 3 డబ్బాలలో రాయాలి. హలో, 3 డబ్బాలలో రాయమన్న, మధ్యలో కాదు. అట్లా కాదు, మంచిగా 3 ఇట్లలో ఫుల్గా రావాలి. నేను 676 కాదన్నది, 67 అంతే. అట్లయితే అట్లా కాదు,
ఓడిపోయినా 6 7 ఎంత ఇంత ఇంత అర్థమైంది 67 ఈరోజు అయితే ఫన్నీగా రీల్ చేసుకున్నాం మా వారు నేను. మా ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా రెస్పాన్స్ వచ్చింది దానికైతే. మీరు నేను అక్కడ ఫాలో అవ్వకపోయింటే వెళ్ళి ఫాలో అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి అక్కడ. అండ్ ఈరోజు మా వారి స్పెషల్ డ్రింక్ అనమాట, నా కోసం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసిర్రు. అది కూడా మా వారు స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే మా వారు షుగర్ వేయలేదు, ఉప్పు వేసి చేసిర్రు. యాక్చువల్లీ షుగర్ వేసి చేసింది దానికంటే ఉప్పు వేసిందే చాలా చాలా బాగుంది, నా నోటుకు రుచిగా అనిపించింది ఇది. ఇంకా ఈలోపు మా చిన్న డార్లింగ్ అయితే వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు స్కూల్ నుంచి రావడం, మా చిన్న పాప కాసేపు పడుకొని లేవడం ఇవన్నీ జరిగినాయి. అమ్మ ఊరు నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చిందనమాట, అవే తింటుంది. ఇక్కడ మా నైనిషా మూత అంతా ఎర్రగా అయింది. ఫస్ట్ తినానింది, తర్వాత నేనే చెప్పిన నువ్వు ఇది తింటే నీ లిప్స్ అన్ని లిప్స్టిక్ వచ్చేస్తే ఎర్రగా పింక్ కలర్లో అయిపోతాయి అని చెప్పగానే తింటుంది. దాని మీద బాక్స్ మీద పెట్టు 1 2 3 4 5 6 7 కింద బాక్స్ కదా నా పక్కకేనా కౌంట్ చేయ టోటల్ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్ అయితే రాసేసుకున్నారు. అండ్ ఇది నైట్ డిన్నర్. అమ్మ వచ్చింది ఊరు నుంచి, ఇంకా తోటకూర వండేసింది నా కోసము. పొద్దుగాల మా వారు దొండకాయ వండారు కదా, సో అదైతే ఆయన బాక్స్లోకి సరిపోయింది, అయిపోయింది. ఆయన బాక్స్లోకి మాకు మధ్యాహ్నం లంచ్లోకి అది అయిపోయింది. దొండకాయ నేను కూడా తినొచ్చు. సో అందులో ఏమి వేయలేదు, ఉట్టి దొండకాయ, కొన్ని క్యారెట్లు, ఉల్లిగడ్డ, కారపొడి, ఉప్పు వేసి వండేసిరు ఆయన. టేస్ట్ బాగుంది. ఇంకా మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా నైనిష్ ఏం చేస్తుందంటే క్రేయాన్స్, స్కెచెస్ అన్నీ తీసుకుపోయి ఒకటొకటి అక్క బ్యాగ్లో నింపుతుంది. ఎందుకు అంటే అక్క వాళ్ళ టీచర్ అడిగిందంట, ఈమె చెప్పిందంట అక్క వాళ్ళ టీచర్, అందుకే ఈమె సర్దుతుంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక 10 minutes అట్లా వాకింగ్ చేస్తున్నా. ఎందుకంటే రోజంతా పని ఏం లేదు కదా, ఖాళీగా కూర్చోవడం పడుకోవడం ఇది మాత్రమే నా పని కాబట్టి సో గ్యాస్ ఫామ్ అయినట్టు అవుతుంది. సో కంపల్సరీగా ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 minutes అట్లా వాకింగ్ చేయమని డాక్టర్స్ సజెస్ట్ చేశారు అనమాట. నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇట్లా వాకింగ్ చేస్తే. మీరు కూడా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఇదైతే ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్, సీ యు నెక్స్ట్.